ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. అయితే ఈరోజు ముందుగా మనం చేసేది వెజిటబుల్ బిర్యానీ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఆయిల్ వేద్దాము. ఈరోజు మనం టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వెజిటబుల్ బిర్యానీ అయితే ఉన్న వరకు కూరగాయలతో చేస్తున్నాను. ఇక అది మీ ఇష్టం, ఎన్ని అయినా వేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేద్దాము. నెయ్యి కూడా వేద్దాము. 2-3 స్పూన్స్ నెయ్యి వేసాను. ఈ నూనె కాగినాక నూనె కాగింది. ముందుగా మనం బిర్యానీ ఆకులు, లవంగాలు 4, ఒక హాఫ్ ఇంచి, కొంచెం చిటికెడు సాజీరా, యాలకులు కూడా వేయచ్చు. అయితే ప్రజెంట్ అయితే నా దగ్గర యాలకులు లేవు. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేద్దాము. తెల్ల ఉల్లిగడ్డలు, కొంచెం మగ్గనిద్దాము. ఎర్రగా బ్రౌన్గా రావాలి. నెయ్యి వేసాం కదండి, మంచి స్మెల్ వస్తుంది.
చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. ఇంకొంచెం, ఇంకొక రవ్వ. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేద్దాం. ఇది కొంచెం ఎర్రగా అవ్వాలి, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఎగితే. కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా. గిన్నె పల్చగా ఉందండి, అందుకని అడుగుంటుంది అంత తొందరగా. ఇప్పుడు మసాలా, అల్లం చిన్నులపాయ మసాలా కూడా ఎర్రగా వేగింది. ముందుగా మనము పచ్చిమిర్చి వేద్దాము, అలాగే టమాటాలు, మంట తగ్గిద్దాం, సిమ్లో పెట్టేసి వేద్దాం. అదేవిధంగా ఇప్పుడు బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, నేను నా దగ్గర ఉన్న కూరగాయలు వేస్తున్నాను. మీరు బీన్స్, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, ఇంకా అలాగా దుంపకూరలు ఏమైనా మీ దగ్గర ఉన్న కూరగాయలు అన్నీ రకాలు వేసుకోవాలనుకుంటే బఠానీస్, గ్రీన్ బఠానీలు ఏమన్నా వేయచ్చు, సోయాబీన్స్. నా దగ్గర అయితే క్యారెట్, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చితో చేస్తున్నానండి. ఇప్పుడు నేను మిల్ మేకర్ కూడా వేస్తున్నానండి. మిల్ మేకర్ కూడా వేసాను. మిల్ మేకర్, బంగాళదుంప, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి. వీటిలో కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకు. పుదీనా వేస్తే మంచిదేలేండి, స్మెల్కి బాగుంటుంది. పుదీనా అనేది ఎక్కువగా వాడుతూ ఉండాలండి. పుదీనా, కొత్తిమీర చట్నీస్ రూపంలో కానీ ఏదో రూపంలో అందరూ వారంలో ఒకసారైనా తింటూ ఉండాలండి.
పైత్యం అంటారు కదా, కఫము, ఇటువంటి వాటికి మంచిది. ఇప్పుడు ఇది చలికాలం కావున అదేవిధంగా మంచి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి, జీర్ణశక్తిని పెంచుతుంది. కొత్తిమీర కిడ్నీస్కి మంచిది, చాలా హెల్దీ రెసిపీ ఇది. ఇక్కడ మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా తక్కువే వేసాం కాబట్టి దీనికి తక్కువే పడుతుంది కదా వెజిటబుల్ బిర్యానీ అంటే. ఇప్పుడు ఇది హెల్దీ రెసిపీనే. ఈ విధంగా అయినా క్యారెట్ అనేది, ఈ మనం వేసిన మిల్ మేకర్ కూడా సోయా మిల్ మేకర్. ఇప్పుడు దీన్ని ఒక 2 minutes మూత వేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేద్దాము, దీనికి పట్టినంత. తర్వాత ఎసరులో వేద్దాం. ఇప్పుడు కొంచెం కారం వేద్దాము. కొంచెం చిటికెడు పసుపు వేద్దాము. ఒక టీ స్పూన్ పెరుగు వేద్దాము, ఎందుకంటే రైస్ సాఫ్ట్గా ఉండడం కోసం. అన్నం అనేది బిగుస్తనం లేకుండా రైస్ సాఫ్ట్గా వస్తుంది. ఇదంతా 1 minute. ఉప్పు కారం అది వేసాం కదండి, ముక్కకు పట్టడానికి 1 నిమిషం. అడుగంటకుండా కలుపుకుంటుంటే అడుగంటిన వాసన రాకుండా బాగుంటుంది. అడుగంటకుండా ఆ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎసురు వేద్దామండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసాను, మంచిగా కలుపుకొని మూత వేద్దాము. ఇప్పుడు ఇది ఎసురు వచ్చినాక రైస్ వేద్దామండి. ఫ్రెండ్స్, చూసారు కదా, తెరలు వస్తుంది, ఎసురు వచ్చేసింది. అయితే నేను ఎసురులో ఒక 2 drops 1 spoon పాలు కూడా వేసాను అనమాట. పాలు ఎందుకంటే కొంచెం రైస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం. చక్కగా బాగుంటుంది, టేస్టీగా. కొంచెం పెరుగు, 1 spoon, ఒక 1 spoon పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ సాఫ్ట్గా బిర్యానీ లాగా, అంటే బరకగా కాకుండా మనకు కొంచెం ఎక్కువగా కూడా తినబుద్ధి అవుతుంది. మామూలుగా వెజిటబుల్ పలావ్ అయితే కొంచెమే తింటాం కదండి, ఎక్కువ తినలేము టిఫిన్ మళ్ళీ. ఇప్పుడు ఇదైతే కొంచెం ఎక్కువగా కూడా తినగలం. ఇప్పుడు మూతేస్తాం. ఫైనల్గా మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొగలు వస్తుంది, చూస్తున్నారా?
టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి, బాగా కుదిరింది. ఇదే ఫస్ట్ టైం చేయటం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఓహో ఛానల్ని లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. మళ్ళీ చేయాలి అని చెప్తున్నాను. నా ఛానల్ని ఇలానే ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.